హలో ఆల్, వెల్కమ్ టు కొరటి బ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి మా అక్క ఎంగేజ్మెంట్ షాపింగ్ అసలు ఏం చేసుకున్నాము, ఎక్కడ చేసాము, ఎలా చేసాము, అసలు మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నామా లేదా అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే వెళ్ళిన వరకు చూడండి మర్చిపోకుండా. అండ్ మేము స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే మేము ముందే ఒక డ్రెస్ అయితే ఫిక్స్ అయి ఉన్నామన్నమాట. మనము ఇన్ని పర్టికులర్ షాప్స్ తిరిగే దానికన్నా మనకి ఏం కావాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కొంచెము వెతుక్కోవడానికి కానీ ఈజీగా దొరకడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. అదే మనకి ఏం ఐడియా లేకుండా ఏం తీసుకోవాలి అని ఏం లేకుండా వెళ్తే మాత్రం అసలు మనకి ఏం అర్థం కాదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఎన్ని షాప్స్ తిరిగినా వేస్టే. సో మేమైతే కొన్ని నీరూస్కి అని సోచ్కి తరంకి ఇట్లా వెళ్ళాము. ఏమైందంటే ఇక్కడ అన్నీ కూడా వెస్టర్న్వే ఉన్నాయి. సో మేమైతే ఏంటంటే ఇది ఎంగేజ్మెంట్ తాంబూలాలు మార్చుకుంటారు కదా పూజ చేస్తున్నప్పుడు అక్కడికి కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి అని చెప్పేసరికి ఇంకా మేము తిరగడం స్టార్ట్ చేసాము. అయితే కళానికేతన్లో కూడా వచ్చాము. మేము అనుకున్న అవుట్ఫిట్ అయితే మాకు దొరకలేదు ఇక్కడ కూడా. సో ఏం చేసామంటే ఫైనల్గా ఇంకా మీకు చూస్తే అర్థమైతే మేము వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాము. ఇది వచ్చేసరికి విజయవాడలోనే ఉంది వరమహాలక్ష్మి. సో ఇందులోకి వెళ్ళి ఒక శారీ తీసుకున్నాం అనమాట. అది గోల్డ్ అండ్ రెడ్ బార్డర్ వచ్చేది. నాకు తెలిసి మా అక్క ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్ ముందు ఒక వీడియో పెట్టాను, అది ఆల్రెడీ చూసే ఉంటారు ఫస్ట్ అవుట్ఫిట్. సో ఇక్కడ శారీ తీసుకున్నాము. నేను ఇక్కడ శారీ కూడా పెడతాను చూడండి. శారీ తీసుకున్నాము. ఇంకా దాని మీదకి ఓనీ సెట్ చేయడానికి మేము ఇంకా వేరే షాప్స్ దాని పక్కనే ఈ చిన్న షాప్ ఒకటి కనిపించింది. మాకైతే బాగా సెట్ అయింది అనిపించింది. ఇంక ఈ ఓనీ తీసుకున్నాము. ఇంకా బ్లౌజ్ కూడా మంచిగా తీసుకుని కుట్టించేసాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మేము చూస్తున్నది ఎంగేజ్మెంట్ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి శారీ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వేస్తున్నారు కదా శారీస్, వీటిలోనే ఒకటి తీసుకున్నాము. నేను ఇంకా రివీల్ చేయలేదు. అది మీరు ఏంటో అనేది చూసి నాకు గెస్ట్ చేసి చెప్పండి. మా అక్క ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోస్లోని ఆల్రెడీ డ్రేప్ చేసుకొని కొన్ని చూపిస్తాను నేను. సో ఉన్న వాటిలోనే అందులో ఒకటి కన్ఫర్మ్ చేసాం మేము. సో అది ఏంటో మీరు గెస్ట్ చేసి కమెంట్ అయితే చేయండి. సో ఏదైనా సరే మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఎంగేజ్మెంట్ అంటే ఎలా పెడితే అలా వెళ్ళిపోతే అసలు మనం చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందులోనూ మేమైతే ఎంగేజ్మెంట్ 2 months ఉంది అనగా షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. అసలు ఏ టెన్షన్ లేకుండా మంచిగా అయిపోయింది. ఎందుకంటే 2 months ముందు మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పి ఇంకా జ్యువెలరీ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా మంచిగా నీట్గా అయిపోయింది. ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా అసలు ఏం తీసుకున్నాము, ఇంకా రింగ్ షాపింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ షాపింగ్ ఎలా జరిగింది, ఇంకా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. మా అక్క ఇప్పుడు కట్టుకున్న 4 to 5 శారీస్లోనే ఒక శారీ అయితే తీసుకుంది. మీకు ఏది నచ్చింది, అలాగే అసలు మా అక్క ఏ శారీ తీసుకుంది అనేది కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ కాస్ట్ వచ్చేసరికి శారీ ఒక 15 వరకు పడింది. ఇంకా అంతే, మంచిగానే పడింది, మంచిగానే రీజనబుల్గానే అనిపించింది. ఎంగేజ్మెంట్కి కాబట్టి ఒక 15లో తీసుకున్నాం మేము ప్రజెంట్ అయితే. సో మీకైతే నచ్చిన రోజు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.